రేవంత్కి ఇప్పుడు ఇక కష్టకాలం వస్తుంది. ఏంటయ్యా అంటే ఇక పార్టీలోని అసమ్మతులు అసంతృప్తులు ఎవరైతే కడుపు రగిలిపోయి ఉంటారో వాళ్ళందరికీ రెచ్చిపోవడానికి ఛాయిస్ వచ్చినట్టు. మండలి ఎన్నికలకు ఏదైతే ఉందో 3కి 3 స్వయంగా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి చేసిన ప్రచారం విఫలం కావడం, 3కి 3 ఓడిపోవడం. అందులో కూడా బీఆర్ఎస్ పక్కకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అధికారంలో మనమే గెలుస్తాం అనుకుంటే బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసిందని ఎంత ప్రచారం చేసినా బీజేపీ వేసి ఉండొచ్చు, కూడా బీఆర్ఎస్ పోటీలో లేనప్పుడు వేసి ఉండొచ్చు. కాంగ్రెస్ కూడా ఈచ్గా కావాలనుకుంటే వెయ్యలేదు. అంటే బీఆర్ఎస్ ఓటరు కాంగ్రెస్ వైపుకి టర్న్ కావట్లేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ ఓటరే అవతలకి టర్న్ అవుతున్నాడు. అది కూడా థర్డ్ ప్లేస్లో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి రావడం, అది కాంగ్రెస్ అధిష్టానానికి సమస్య. అసలే మీనాక్షి వచ్చేటప్పటికి ఇప్పుడు నటరాజన్ వచ్చి ఆవిడ ఇన్ఛార్జ్ అవ్వడం, దీపాదాస్ మున్షి పక్కకి వెళ్ళిపోవడంతో ఒక మైనస్. అంటే ఇంతవరకు తను ఏం చెప్తే అది చేసి పెట్టినటువంటి ఇన్ఛార్జ్ పోయి కొత్త ఇన్ఛార్జి రావడం, అందులో ఈవిడ కంప్లీట్గా అసలు మూలాల దాకా వెళ్తూ ఉండటం అన్నటువంటిది ఒకటి. ఓ ధైర్యం వచ్చేసింది చాలామంది అసంతృప్త అసమ్మతివాది. ఇప్పుడు ఈ ఓటమి అన్నటువంటిది రేవంత్ని ఇక పొగబెట్టే వాళ్ళు పెరుగుతారు. దీనికి తోడు రేపు పొద్దున సుప్రీంకోర్టుకు సంబంధించి ఆ తీర్పు వచ్చి 10 చోట్ల కనుక వాళ్ళని అనర్హుల్ని చేయడం అని తేల్చండి అందంటే కనుక, టైం ఇచ్చి తేల్చమందంటే కనుక అనర్హుల్ని చేయాలి. అనర్హుల్ని చేస్తే కనుక ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగితే కనుక అదొక పేద మైనస్ అవుద్ది. అలాగని లేకపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళినా అదొక మైనస్ అవుద్ది. రేవంత్ కాలం కలిసి రావట్లేదు అనుకుంటా.